పులివెందుల నియోజకవర్గ ప్రజలు తమ ఎమ్మెల్యేగా జగన్ ను గెలిపించాలని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. ఈ వాస్తవాన్ని జగన్ గ్రహించాలన్నారు. ఇప్పటికైనా జ్ఞానోదయం తెచ్చుకొని జగన్ మిగతా 10 మంది వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి వెళ్లాలని సూచించారు. ఇక సభకు హాజరు కాకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు తులసిరెడ్డి. మాట్లాడిన టైంలో ఏమి మాట్లాడాము, ఎంత సమర్థవంతంగా మాట్లాడామనేదే ముఖ్యం. కాబట్టి సరుకుండే నాయకుడు ఎప్పుడు టైం కావడు. ఎంత టైం ఇస్తే అంత టైంలో మాట్లాడతాడు. 5 నిమిషాలు ఇస్తే 5 నిమిషాలు, నిమిషం ఇస్తే నిమిషం, అర్ధగంట ఇస్తే అర్ధగంటలో. కాబట్టి దాన్ని సమయం ఇచ్చిన దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకునే నాయకుడే నాయకుడు. జగన్మోహన్ రెడ్డితో సహా జగన్మోహన్ రెడ్డి ప్లస్ ఆ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు 11 మంది అసెంబ్లీకి పోవాలి. లేదా కనీసం జగన్మోహన్ రెడ్డి కాకుండా మిగతా 10 మంది ఎమ్మెల్యేలైనా పోవాలి. ఎందుకంటే వాళ్ళకు ప్రతిపక్ష పార్టీ హోదా అవకాశమైనా వాళ్ళకు రాదు. లేదా మూడవది, మొత్తం జగన్తో సహా మీ పార్టీ చెందినటువంటి 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే కనీసం అలా ఎన్నికలు వస్తే వేరే వాళ్ళన్న ఎమ్మెల్యేలుగా ఆ నియోజకవర్గాల నుండి గెలుస్తారు, అసెంబ్లీకి పోతారు. ప్రజా సమస్యల మీద, నియోజకవర్గ సమస్యల మీద మాట్లాడే అవకాశం ఉంటుంది. ఆ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం లభిస్తుంది. ఎంత